రాజస్థాన్లోని పాలి జిల్లాలో జోధ్పూర్ పాలి హైవేపై ఒక ప్రదేశం ఉంది. అక్కడ ప్రజలు వేగం కోసం కాదు, జీవితం కోసం ఆగుతారు. ఈ ఆలయంలో ఏ దేవుడి విగ్రహం లేదు, శివలింగం లేదు, లేదా ఎటువంటి పాత ప్రతిమ లేదు. ఇక్కడ దేవుడి స్థానంలో ఉన్న ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్ నిలబడి ఉంటుంది. ఈ బైక్ వెనుక ఉన్న కథ ఏదో మామూలు ప్రమాద కథలు అనిపించదు. 1988లో ఇదే స్థలంలో ఓం సింగ్ రాథోడ్ అనే యువకుడికి ఘోర ప్రమాదం జరిగింది. అతని బుల్లెట్ బైక్ ఒక చెట్టును ఢీకొంది మరియు అతను అక్కడికక్కడే మరణించాడు. గ్రామస్తులకు ఇది కేవలం ప్రమాదం మాత్రమే కాదు, ఎందుకంటే ఓం సింగ్ను ప్రజల ముందే ధైర్యవంతుడిగా, ఇతరులకు సహాయం చేసే వ్యక్తిగా మరియు కొంచెం అతీంద్రియ శక్తి కలిగిన వ్యక్తిగా భావించేవారు. పోలీసులు శవంతో పాటు బైక్ని కూడా స్వాధీనం చేసుకుని వాటన్నింటినీ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. కానీ అసలు కథ ఇక్కడే మొదలైంది. మరుసటి రోజు ఉదయం పోలీస్ స్టేషన్ తెరిచినప్పుడు అక్కడ ఆ బుల్లెట్ బైక్ లేదు. ఆ బైక్ తిరిగి ప్రమాదం జరిగిన ప్రవేశంలో నిలబడి ఉంది. ఎవరో సరదాగా ఇలా చేసి ఉంటారని పోలీసులు మొదట అనుకున్నారు. బైక్ను రెండోసారి కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈసారి పెట్రోల్ ట్యాంక్ను ఖాళీ చేశారు, హ్యాండిల్ లాక్ వేశారు, గొలుసులతో కట్టిపడేశారు. కానీ మరుసటి రోజు ఉదయం మళ్ళీ అదే జరిగింది. బైక్ మళ్ళీ అదే ప్రదేశంలో నిలబడి ఉంది. ఇది కేవలం ఒకసారి కాదు, అనేక సార్లు జరిగింది. ప్రతిసారి ఆ బైక్ పెట్రోల్ లేకుండా, ఎటువంటి శబ్దం లేకుండా, ఎటువంటి సాక్ష్యం లేకుండా తిరిగి వచ్చేసేది. కొన్ని నివేదికల ప్రకారం పోలీసులే స్వయంగా ఈ బైక్తో ఏదో అసాధారణమైన విషయం ఉంది అని చెప్పారు. చివరికి పోలీసులు ఆ బైక్ను అక్కడే వదిలేశారు మరియు గ్రామస్తులు ఆ ప్రదేశంలో ఒక చిన్న ఆలయాన్ని నిర్మించారు. ఆ రోజు నుంచి ఓం సింగ్ను ఓం బన్నా అని పిలవడం మొదలుపెట్టారు. నేటికి ఆ ఆలయంలో ఆ బుల్లెట్ బైకుకు పూజలు చేస్తారు. ప్రజలు పెట్రోల్ పోస్తారు. ప్రయాణానికి ముందు అక్కడే కొబ్బరికాయ కొడతారు. ఓం బన్నాను ప్రార్థించకుండా ఎవరైనా ఆ దారిలో వెళ్తే వారికి ప్రమాదం ఖాయమని స్థానికులు చెబుతుంటారు. హైవేపై ప్రమాదం జరిగినప్పుడు ప్రజలు మొదట తలుచుకునే పేరు ఓం బన్నాదే. సో ఫ్రెండ్స్, మీకేమనిపిస్తుంది? ఇదంతా కేవలం ఒక యాదృచ్ఛికమా, లేక ఒక మనిషి జ్ఞాపకం మరణం తర్వాత కూడా ఈ ప్రపంచంలో నిలిచి ఉండగలదా? విశ్వాసం అనేది ఏదైనా వస్తువును దేవుడిగా మార్చగలదా? కమెంట్ చేయండి. నంబర్ 2, రాట్స్ టెంపుల్. ఫ్రెండ్స్, ఇది కర్ణీమాత ఆలయం. దీనిని ఎలుకల ఆలయం అని కూడా పిలుస్తారు. రాజస్థాన్లోని బికనీర్ సమీపంలో దేశ్నోక్ అనే చిన్న పట్టణంలో ఈ ఆలయం ఉంటుంది. దూరం నుండి చూస్తే ఇది కూడా ఒక సాధారణ ఆలయంలాగే కనిపిస్తుంది. కానీ మీరు లోపల అడుగు పెట్టగానే మీ మెదడు ఒక్కసారిగా మొద్దుబారిపోతుంది. ఈ ఆలయంలో గంటల శబ్దం కంటే వేలాది ఎలుకల పరుగులు తీసే శబ్దమే ఎక్కువగా వినిపిస్తుంది. నేల రంగు కూడా మీకు కనిపించదు, ఎందుకంటే ఫ్లోర్ అంతా ఎలుకలతో నిండి ఉంటుంది. ఎలుకను కూడా దైవంగా భావించే ఆలయం ఇది. కర్ణీమాత ఆలయంలో సుమారు 25,000 కంటే ఎక్కువ ఎలుకలు నివసిస్తాయి. వీటిని ఇక్కడ కబ్బా అని పిలుస్తారండి. ఈ ఎలుకలు ఆలయం లోపల తిరుగుతుంటాయి, ప్రజల కాళ్ళపై నుండి పరిగెడుతుంటాయి, ప్రసాదంగా పెట్టిన పాలను తాగుతాయి మరియు కొన్నిసార్లు ప్రజల ప్లేట్లలో కూడా ఇవి దూరిపోతాయి. అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎవరూ వాటిని అక్కడి నుండి తరిమేయరు. ఇక్కడ ఎలుకను చంపడం అనేది అన్నిటికంటే పెద్ద పాపంగా భావిస్తారు. ఇక్కడ ఒక కథనం ప్రకారం కర్ణీమాత ఒక శక్తివంతమైన దేవత. ఒకరోజు ఆమె కుటుంబానికి చెందిన ఒక బాలుడు నీటి బావిలో పడి చనిపోయాడు. కర్ణీమాత యమధర్మరాజును ఆ బాలుడి ఆత్మను తిరిగి ఇవ్వమని కోరింది. యమరాజు అందుకు నిరాకరించాడు. అప్పుడు కర్ణీమాత ఇలా శాపం ఇచ్చింది: నేటి నుండి నా వంశస్థులు మరణం తర్వాత యమలోకానికి వెళ్ళరు. వారు ఎలుకలుగా మారి నా ఆలయంలోనే ఉంటారు. అందుకే అక్కడ ఎలుకలను పునర్జన్మ పొందిన ఆత్మలుగా భావిస్తారండి. ఆలయంలో కొన్ని తెల్ల ఎలుకలు కూడా ఉంటాయి. వాటిని చూడడం చాలా అరుదు మరియు చాలా అదృష్టంగా భావిస్తారు. ఆ తెల్ల ఎలుకలు స్వయంగా కర్ణీమాత లేదా ఆమె కుటుంబం సభ్యులని నమ్ముతారు. ప్రజలు గంటల తరబడి కూర్చొని కేవలం ఆ తెల్ల ఎలుకల కోసం ఎదురు చూస్తుంటారు. ఇక్కడ ప్రజలు నగ్న పాదాలతో నడుస్తారు. ఎలుకల మధ్య కూర్చొని భోజనం చేస్తారు. ఒకవేళ పొరపాటున ఏదైనా ఎలుక ఎవరి కాళ్ళ కిందైనా పడి చనిపోతే దానికి పరిహారంగా బంగారు లేదా వెండి ఎలుకను చేయించి ఆలయానికి ఇవ్వాల్సి ఉంటుంది. అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇన్ని వేల ఎలుకలు ఉన్నప్పటికీ ఇక్కడ ఎటువంటి పెద్ద వ్యాధులు సోకిన దాఖలాలు దాదాపుగా లేవు. సో ఫ్రెండ్స్, ఇది కేవలం మూఢనమ్మకమేనా? ప్రజలు తమ పూర్వీకులనే నిజంగా పూజిస్తున్నారా? భయం అనేది ఏళ్ల తరబడి కొనసాగితే అది భక్తిగా మారిపోతుందా? కమెంట్ చేయండి. నంబర్ 3, ఏలియన్ టెంపుల్, తమిళనాడు. తమిళనాడులోని సేలం జిల్లాలో ముల్లాముప్పట్టి అనే ఒక ప్రశాంతమైన గ్రామంలో ఒక ప్రదేశం ఉంది. దానిని చూడగానే వచ్చే మొదటి ఆలోచన ఇది దేవాలయం కాదు, మరేదో అని. ఈ ఆలయంలో రాముడు లేడు, కృష్ణుడు లేడు, లేదా సాంప్రదాయ విగ్రహాలు ఏవీ లేవు. ఇక్కడ ఒక ఏలియన్ వంటి విగ్రహాన్ని పూజిస్తారు. అన్నిటికంటే కలవరపెట్టే విషయం ఏంటంటే ఈ ఆలయం భూమికి దిగువన నిర్మించబడింది. ఈ ఏలియన్ టెంపుల్ ప్రధాన భాగం సుమారు 11 అడుగులు భూగర్భంలో ఉంది.
లోపలికి వెళ్ళడానికి మెట్లు కిందకి ఉంటాయి. మీరు లోపలికి వెళ్ళే కొద్దీ వెలుతురు క్రమంగా తగ్గిపోతుంది మరియు మీ కళ్ళ ముందు ఒక విగ్రహం కనిపిస్తుంది. పెద్ద కళ్ళు, గుండ్రటి తల, మానవ శరీర నిష్పత్తికి భిన్నంగా ఉండే ఆకారం అక్కడ దర్శనమిస్తుంది. సినిమాల్లో లేదా డాక్యుమెంటరీల్లో ఏలియన్స్ను ఎలాగైతే చూపిస్తారో ఈ విగ్రహం కూడా సరిగ్గా అలాగే ఉంటుంది. తనను తాను ఒక సిద్ధుడిగా భావించే వ్యక్తి ఈ ఆలయాన్ని నిర్మించాడు. ధ్యానం చేస్తున్న సమయంలో తమకు వేరే లోకానికి చెందిన జీవుల నుంచి సందేశాలు అందాయని అతను చెబుతుంటాడు. అతని ప్రకారం ఏలియన్స్ శత్రువులు కాదు, వారు విశ్వాసానికి చెందిన ప్రాణులు మరియు మనుషులకు సరైన మార్గం చూపించడానికి వచ్చారు. అంతేకాదు, శివుడు సృష్టించిన మొట్టమొదటి జీవి ఈ ఏలియన్ అని అతడు వాదిస్తాడు. ఆలయం లోపల ఏలియన్ విగ్రహంతో పాటు శివుడు, కాళీమాత, మురుగన్ విగ్రహాలు కూడా ఉన్నాయి. కానీ చూపు మాత్రం మాటిమాటికి ఆ ఏలియన్ విగ్రహం దగ్గరే ఆగిపోతుంది. విగ్రహం ముందు నిలబడగానే ఒక వింతైన చల్లదనం అనుభవంలోకి వస్తుందని అక్కడికి వచ్చే ప్రజలు చెబుతుంటారు. ఎవరో తమను గమనిస్తున్నట్లు కొందరికి అనిపిస్తుందట. నెంబర్ 4, టెంపుల్ ఆఫ్ డాగ్స్, నేపాల్. ఈ ఆలయం మరియు ఈ సాంప్రదాయాన్ని కుకుర్ తిహార్ అని పిలుస్తారు. ఇది ఏదో సాధారణ పూజ కాదు, ఇది మనిషి ఒక జంతువు ముందు తలవంచే రోజు. కుక్కలకు పూలమాలలు వేస్తారు, వాటి నుదుటిపై తిలకం దిద్దుతారు, వాటికి పాలు, మాంసం మరియు ప్రత్యేకమైన ఆహారాన్ని అందిస్తారు. అది ఇంట్లో పెంచుకునే కుక్క అయినా లేదా రోడ్డు మీద ఉండే ఆకలి జంతువు అయినా రెండింటికి ఒకే విధంగా గౌరవం లభిస్తుంది. ఎందుకంటే ఇవి సాధారణ జంతువులు కావని, ఇవి యమధర్మరాజు ద్వారపాలకులని అక్కడ ప్రజల నమ్మకం. నేపాలీ విశ్వాసం ప్రకారం నరకానికి వెళ్లే దారిలో కుక్కలు కాపలాగా ఉంటాయి. మరణం తర్వాత ఆత్మ వీటి ముందు నుండే వెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ జీవితంలో కుక్కను హింసిస్తే మరణం తర్వాత మార్గం చాలా కష్టతరం అవుతుంది. అందుకే ప్రజలు బ్రతికి ఉండగానే కుక్కలను సంతోషంగా ఉంచాలని కోరుకుంటారు. నంబర్ 5, స్నేక్ టెంపుల్ ఇన్ మలేషియా. మలేషియాలోని పెనాంగ్ ఐలాండ్లో ఒక ఆలయం ఉంది. అక్కడ ప్రజలు గంటల శబ్దం కంటే ఎక్కువగా పాముల శ్వాసను అనుభవిస్తారు. అక్కడ విషపూరితమైన పాములు ఉన్నా అవి ఎవరినీ కరవ్వని అంటారు. దీని పేరు స్నేక్ టెంపుల్ మరియు దీని అధికారిక పేరు చోర్ సుకోంగ్ టెంపుల్. ఇది కేవలం పేరుకు మాత్రమే స్నేక్ టెంపుల్ కాదండి. ఇక్కడ బ్రతికి ఉన్న విషపూరితమైన పాములు దేవుడికి అత్యంత సమీపంలో నివసిస్తాయి. ఆలయం లోపల చెట్లపై, విగ్రహాల పక్కన, గోడలపైన పచ్చని పిట్ వైపర్స్ చుట్టుకొని కనిపిస్తాయి. సాధారణంగా ఈ పాములు అత్యంత విషపూరితమైనవి, కానీ అక్కడ ప్రజల్ని అవి కరవవు. ఎటువంటి కోపం ప్రదర్శించకుండా ప్రశాంతంగా ఉంటాయి. ఏదో కంటికి కనిపించని ఒక నియమాన్ని పాటిస్తున్నట్లుగా అవి ప్రవర్తిస్తాయి. ఇక్కడి కథనం ప్రకారం ఈ ఆలయం చూర్ సుకోంగ్ అనే చైనీస్ బౌద్ధ సన్యాసి పేరు మీద నిర్మించబడింది. ఆ సన్యాసి జంతువులతో మాట్లాడగలిగేవాడని చెబుతారు. ఆయన అధ్యయనం వల్ల అడవిలోని పాములు తమంతట తామే ఇక్కడికి వచ్చాయి. ఈ పాములు సాధారణ జంతువులు కాదని, భగవంతుని సేవకులని ప్రజలు నమ్ముతారు. పాతకాలంలో పాములు ప్రశాంతంగా ఉండడానికి ఆలయం లోపల ఆఫిమా పొగను వేసేవారు. నేడు ఆ పద్ధతి ఆగిపోయింది. అయినప్పటికీ పాములు ప్రజల భుజాల మీద చుట్టుకుపోతాయి, కరవకుండా, బుసలు కొట్టకుండా అత్యంత ప్రశాంతంగా కూర్చుంటాయి. ఈ విషయాన్ని సైన్స్ కూడా పూర్తిగా వివరించలేకపోతుంది. ఆలయం వెలుపల పాములను తాకవద్దు, వాటిని రెచ్చగొట్టవద్దు అనే బోర్డులు కనిపిస్తాయి. ఎందుకంటే అవి భగవంతుని సేవకులు కావచ్చు, కానీ విషం ఎప్పటికీ విషమే. కొన్ని సందర్భాల్లో పాము కాటవేసిన ఘటనలు కూడా ఉన్నాయి, కానీ ఆశ్చర్యకరంగా ప్రాణాపాయం సంభవించిన కేసులు చాలా అరుదు. బహుశా అదృశ్యం కూడా వారిని కాపాడుతుందేమో. ఇది కేవలం యాదృచ్ఛికమా, లేక జంతువులు కూడా భక్తిని అనుభూతి చెందుతాయా? ఒకవేళ విషం కూడా భక్తి ముందు శాంతించకపోతే అసలైన ప్రమాదకరమైన వస్తువు ఏంటి? పామా లేక మనిషా? భయం అనేది ఎప్పుడైతే పూజగా మారుతుందో అప్పుడు అది కూడా నిశ్శబ్దంగా మారిపోతుందని స్నేక్ టెంపుల్ మనకు నేర్పుతుంది. ప్రపంచంలోని ఈ 5 వింత ఆలయాల గురించి తెలుసుకున్నారు కదా. వీటిలో మీకు ఏది అత్యంత విచిత్రంగా అనిపించింది? మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లవ్ యూ ఆల్.